సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరే కృష్ణ అండి అందరికీ. ఇప్పుడు కుసుమ గారు అడిగారు కదా, ఒక్కసారి ఫస్ట్ ఫ్యూ క్లాసెస్ చిన్నగా రివైజ్ చేసుకుందాము. ఇప్పుడు నేను సహ పఠతి అన్నాను, అలాగే సహ పఠిష్యతి అంటాను. సహ పఠతి అంటే అతడు చదువుతున్నాడు, సహ పఠిష్యతి అంటే అతడు చదవగలడు అని అర్థం. ఓకేనా? అహం పఠామి, అహం పఠిష్యామి, నేను చదువుతున్నాను, నేను చదవగలను. అంటే ఈ ఎండ్లు ఏమైతే పఠిష్యతి, అక్కడ పఠతి పఠిష్యతి అవుతుంది, పఠామి పఠిష్యామి అవుతుంది. ఆ ఎండింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి మారవండి. అంటే దానికి అంతిమంలో ప్రత్యయం యాడ్ అవుతుందని చెప్పాను కదండి. ఆ ప్రథమ పురుషకి ఇప్పుడు మనం వర్తమాన కాలం చూస్తే ఆ అంతం ఏదైతే ఉందో తి అనేది అతి 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 అని చేరుతుంది ప్రథమ పురుష ఏకవచనానికి. పఠతి, ఆ లాస్ట్ ఆ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నిటికీ సేమ్ ఉంటాయి అన్నమాట. మనం ఫ్యూచర్ టెన్స్ కి వెళ్తున్నాము అంటే ష్య ఒక్కటి యాడ్ అవుతుంది. పఠిష్యామి అంతే, అవి మారవండి కుసుమ గారు. ఓకేనా? సహ పఠతి, సహ పఠిష్యతి, తే పఠంతి, తే పఠిష్యంతి, త్వం పఠసి, త్వం పఠిష్యసి, అహం పఠామి, అహం పఠిష్యామి, వయం పఠామః, వయం పఠిష్యామః అంటే మేము చదవగలము. ఓకేనా? క్లియర్ గా ఉందా ఇక్కడ? ఓకే. సో ఇప్పుడు మనము లాస్ట్ వీక్ చతుర్థి విభక్తి నేర్చుకున్నాం కదండి. చతుర్థి విభక్తి మనం ఎప్పుడు వాడతాము? కొరకు అని చెప్పాలి అని అంటే వాడతాం అనమాట. అంటే సంప్రదాన కారకంలో వాడతాం. ఇట్లా మనకి ప్రతి విభక్తికి ఒక కారకం అని ఉంటుంది. ప్రథమా విభక్తి ఏమో కర్తృకారకం, అంటే చేసేవాడు ఎవరు అని చెప్పేది. ద్వితీయ విభక్తి కర్మకారకం, అంటే దేని మీద చేయబడుతోందో చెప్తుంది అనమాట. తృతీయ విభక్తి కరణం, అంటే టూల్ ఏది వాడుతున్నామో అది చెప్తుంది. చతుర్థి విభక్తి సంప్రదానం, అంటే మనం ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాము అని అంటే ఎవరి కోసం ఇస్తున్నాము అనేది చెప్పేది చతుర్థి విభక్తి. ఓకేనా? రామ, ఇంకొకసారి ఇప్పుడు మీరు చెప్పిన 4 ఇంకొకసారి చెప్పరా? చెప్తానండి. ప్రథమా విభక్తి కర్తృకారకం. ఓకేనా? అంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తుంది. ఒక పని జరిగినప్పుడు కర్త కర్మ క్రియ ఉంటది. కర్త అనేది చేసేవాడు, కర్మ అనేది దేని మీద అయితే మనం చేస్తున్నామో అది, క్రియ అనేది మనం చేసే పని. సో ప్రథమా విభక్తి అనేది కర్తని చెప్తుంది. అది ఏకవచనంలో అయినా ఉండొచ్చు, బహువచనంలో అయినా ఉండొచ్చు. మనకి స్పెషల్ గా సంస్కృతంలో ద్వివచనం కూడా ఉంది. ఓకే? కర్మ అనేది దేని మీద మనం చేస్తున్నామో అదనమాట. ఇప్పుడు నేను పుస్తకాన్ని చదువుతుంటే నేను కర్త అవుతాను, పుస్తకం అనేది కర్మ అవుతుంది, చదవడం అనేది క్రియ అవుతుంది కదా. అప్పుడు ఏదైతే దేని చేస్తున్న పని ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో, లేకపోతే నేను యాక్షన్ చేసేది దేని మీద చేస్తున్నాను అనే దానికి ద్వితీయ విభక్తి పెడతాం. అంటే కర్మ ఎప్పుడు ద్వితీయ విభక్తిలో ఉంటుంది. దీనికి కూడా ఏకవచనం, బహువచనం, ద్వివచనం ఉంటాయి. ఓకేనా? తృతీయ విభక్తి అంటే కర్త చేసే పనికి ఏ కారణం అంటారనమాట. పని దేంతో చేస్తున్నాడు, ఒక టూల్. నేను రాముడితో కలిసి వెళ్తున్నాను అంటే రాముడు అక్కడ ఇన్స్ట్రుమెంట్ అవుతాడు. టూల్ అంటే కత్తెర్లు అలాతే ఖడ్గాలు అలా ఏం అవసరం లేదండి, మన పనిముట్లు లాగా కాదు. అంటే ఎవరితో కలిసి, లేకపోతే దేనితో చేస్తున్నాము. నేను పెన్తో రాస్తున్నాను, పెన్ అనేది నాకు ఇన్స్ట్రుమెంట్ అవుతుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ని మనం తృతీయ విభక్తిలో చెప్తాము. ఓకేనా?
చతుర్థి విభక్తి ఇక్కడ కూడా ఏకవచనం, బహువచనం, ద్వివచనం ఉంటాయి. మనం ద్వివచనం నేర్చుకోవట్లేదు కాబట్టి నేను ఏకవచనం, బహువచనం, ద్వివచనం అని చెప్తున్నాను. మామూలుగా కొంచెం మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏకవచనం, ద్వివచనం, బహువచనం రాసుకుంటాం అన్నమాట. ఓకే. చతుర్థి విభక్తి సంప్రదాన కారకం అంటే మనం ఎప్పుడైనా ఎవరికైనా ఇస్తున్నాము అని అంటే దానిలో మనము వాళ్ళకి సంతోషాన్ని కలిగి చేస్తున్నాం. అలా ఎవరికి మనం సంతోషాన్ని కలగజేస్తున్నామో లేకపోతే ఎవరి కోసమైతే ఇస్తున్నామో వాళ్ళని చతుర్థి విభక్తిలో పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు రాముడికి నేను పుస్తకాన్ని ఇస్తున్నాను అని చెప్పాలి అని అంటే రాముడిని నేను అంటే రాముడి కొరకు ఇస్తున్నాను అని అనుకుంటున్నాను కదా. అలా రాముడి కొరకు అన్నప్పుడు రాముడిని చతుర్థి విభక్తిలో పెడతాం. ఓకేనా. రాముడి కోసం నేను పుస్తకాన్ని ఇస్తున్నాను. అహం రామాయ పుస్తకం దదామి అంటే ఇచ్చేది అని వచ్చినప్పుడు దదతి, దదాతి, యచ్చతి అనేవి వస్తాయి. ఈ రెండు దదాతి అనే క్రియాపదము, యచ్చతి అనే క్రియాపదము వస్తాయి అన్నమాట. యచ్చతి అంటే అది సింగులర్, యచ్చంతి బహువచనం. దదతి అనేది ప్లూరల్ అవుతుంది, దదాతి అనేది సింగులర్ అవుతుంది ప్రథమా విభక్తిలో. కొంచెం దదాతి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండే వర్బ్, కొంచెం జాగ్రత్తగా గమనించండి, నేర్చుకోండి జాగ్రత్తగా. ఓకేనా అండి. సో ఇప్పుడు రాముడు, రాముడి కొరకు అన్నప్పుడు నేను రామాయ అన్నాను సింగులర్. అదే చాలా మంది రాముళ్ళ కొరకు అంటే రామేభ్య అంటాను. ఓకే. సీత కోసం అనాలి అంటే సీత కొరకు అంటే సీతాయై అంటాను. అంటే సీతాయై పుస్తకం దదామి, సీతాయై నమః, అలాగే రామాయ నమః. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమన్నాము? సరస్వతి నమస్తుభ్యం అన్నాం. తుభ్యం అంటే సో సరస్వతి నీ కోసం అని అర్థం. అదే నా కోసం అంటే మహ్యం అని చెప్పాలి. రాముడు నా కోసం పుస్తకం ఇచ్చాడు అంటే రామః మహ్యం పుస్తకం దదాతి. రాముడు ఇచ్చాడు కదా అందుకని దదాతి. ఓకేనా. సీతాయై, సీతాభ్యః దాని బహువచనం. మహ్యం నా కోసం, అస్మభ్యం మా అందరి కోసం. ఇప్పుడు శర్మ గారు మా అందరి కోసం ప్రశ్నావళి ఇచ్చారు. శర్మ మహోదయ అస్మభ్యం ప్రశ్నావళీం దదాతి. అదే యుష్మభ్యం మీ అందరి కోసం, తుభ్యం యుష్మభ్యం. ఓకేనా. ఇక్కడ దాకా అందరు ఫాలో అయ్యారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం ముందుకెళ్ళి సహ అంటే అతడి కోసం, రాముడి కోసం అయితే రామాయ అన్నాము. మనం రాముడు అని చెప్పకుండా అతడి కోసం అని సర్వనామంలో సంబోధిస్తున్నాం అనుకోండి, తస్మై అంటాం. ఓకేనా. తస్మై నమః అని వస్తుంది కదా ఎక్కడో శ్లోకంలో, ఎవరైనా చెప్పగలరా ఎక్కడో? శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే. వెరీ గుడ్. గురు బ్రహ్మలో వస్తుంది ఆ లైన్. తస్యై నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు. కరెక్ట్. అంటే ఏంటి అర్థం? ఆమె కోసం అని చెప్పినప్పుడు తస్యై అంటామన్నమాట. తస్మై అతడి కోసం, తస్యై ఆమె కోసం. ఓకేనా. ఇవి ఏకవచనం. బహువచనం పుల్లింగానికైతే తేభ్యః, ఆమె కోసం అయితే తాభ్యః. ఓకేనా. రాధిక ఆ అమ్మాయిల కోసం ఫలాలను తీసుకొచ్చింది లేకపోతే ఫలాలను ఇచ్చింది అని చెప్పాలనుకోండి, రాధిక
తాభ్యః ఫలాని ఆనయతి. తెచ్చింది ఇక్కడ రాధిక, అందుకని ఆనయతి అది గుర్తుపెట్టుకోవాలి. అంటే కర్తను బట్టి మనం క్రియాపదాన్ని పెట్టాలన్నమాట. ఓకేనా? అలాగే ఆ అబ్బాయిల కోసం అంటే తేభ్యః, రాధిక తేభ్యః కందుకాని ఆనయతి, బాల్స్ ని తీసుకొచ్చింది. ఓకేనా? ఎవరన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా ఉంటే అడగండి, లేకపోతే చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక 4-5 సెంటెన్సెస్ చేసి మళ్ళీ కొత్త టాపిక్ నేర్చుకుందాం. ఓకేనండి? తస్మై తేభ్యః తస్యై తాభ్యః. ఓకే, ఇప్పుడు మనం రాముడు అంటే ప్రథమ పురుష ఏకవచనం, బహువచనం, సర్వనామం ఏకవచనం, బహువచనం, మధ్యమ పురుషాలో త్వం యూయంకి నేర్చుకున్నాం, ఉత్తమ పురుషాలో అహంకి వయంకి నేర్చుకున్నాం. ఓకేనా? మనం భవాన్ భవతికి కూడా నేర్చుకుందామా? భవాన్ అంటే రెస్పెక్ట్ తో మీకోసం అని చెప్పాలి అని అంటే భవతే అంటారు. ఓకేనా? చాలా మంది ఉంటే భవద్భ్యః. మీరు కొంచెం ఇది టిపికల్ గా కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉన్నట్టు ఉంటుంది, ప్రాక్టీస్ లో అలవాటు అవుతుంది మీకు. ఓకే అంటే ఇవి ప్రాక్టీస్ బాగా చేయండి, లేదు అంటే కొంచెం బ్రేక్ ఇవ్వండి, తర్వాత నేర్చుకుందరు. కానీ ఇది కొంచెం గుర్తు రావడం కూడా కష్టంగా ఉంటుంది, అందుకని ఇవి ప్రాక్టీస్ చేయకపోయినా సరే మిగతావి బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కాన్సెప్ట్ అర్థమైతే చాలు. మళ్ళీ భవతే, భవతే అంటే మీకోసం అంటే ఇప్పుడు నీ కోసం అనే చెప్తున్నారు, కానీ విత్ రెస్పెక్ట్. ఇప్పుడు మీరు కుసుమ గారు మీరు అంటాను కానీ కుసుమ నువ్వు అనం కదా. అలాంటి సిచ్యుయేషన్ లో నేను నీకోసం ఇది తెచ్చాను అని చెప్తే భవతే అని చెప్తాం అన్నమాట, విత్ రెస్పెక్ట్. ఓకేనా? తుభ్యం అనకూడదు అప్పుడు. భవతే అంటే మీకోసం అని అర్థం వస్తుంది. అలానే స్త్రీలింగం అయితే మరి భవత్యాహ అన్నారు కదా, భవత్యాహ అన్నారు కదా. భవత్యాహ అంటే నీ యొక్క. ఇప్పుడు మళ్ళా భవతి తర్వాత ఇంకో మాట చెప్పారు కదండి, భవత్యహనా? భవత్యః, భవద్భ్యః అది ప్లూరల్. భవద్భ్యహనా అంటే మీ అందరి కోసం. మేడం భవప్ప విఏపి బి అందుకే కన్ఫ్యూజన్ గా ఉంటుంది, విని ఊరుకోండి. ప్రస్తుతానికి మనము టైప్ చేసినప్పుడు నేను టైప్ చేసి పెడతాను. ఓకేనా? భవద్భ్యః. ఓకే, అర్థం కాకపోతే అందుకే కన్ఫ్యూజ్ అవ్వద్దు, అక్కడితో ఆపేద్దాం. అదే స్త్రీలింగం అయితే భవత్యై అంటాం అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారండి, నేను ఆయనకి అడ్రస్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ చేయాలి అంటే భవతే అంటాను. భవతే పుస్తకం దదామి అంటాను, అంటే నేను మీకోసం పుస్తకం ఇచ్చాను. అదే ఇప్పుడు నేను కుసుమ గారితో గాని, రమ్య శ్రీనివాస్ గారితో గాని, సింధు గారితో గాని మాట్లాడితే భవత్యై అంటాను. డిఫరెన్స్ అర్థమైందా? అంటే భవతే అంటే పుల్లింగానికి అండి, అది విత్ రెస్పెక్ట్. భవతే విత్ రెస్పెక్ట్ పుల్లింగానికి, కరెక్ట్. పుల్లింగం. ఓకే, భవత్యై అంటే విత్ రెస్పెక్ట్ స్త్రీలింగం, కరెక్ట్. భవద్భ్యః, భవద్భ్యః అంటే పుల్లింగం బహువచనం విత్ రెస్పెక్ట్. ఓకే, భవద్భ్యః. భవద్భ్యః. భవతేభ్యః కూడా అనొచ్చా? తెలీదండి నాకు, ఇది ఒక్కటే తెలుసు నాకు. భవద్భ్యః. రామేభ్యః అంటాం కదా, అలానే అలా అన్ని జనరలైజ్ చెయ్యలేమండి, అందుకని యాజ్ ఇట్ ఈస్ గా మనం రాసుకుని ప్రాక్టీస్ చేయాల్సిందే. అదే స్త్రీ
మ్యామ్ ఇక్కడ భవత్యహనా లేకపోతే విడదీయాలా మ్యామ్? భవత్ ఇది ఎట్లా చెప్తున్నారు మ్యామ్? పుల్లింగం భవత్య బహువచనం భవత్యహ. భవద్ భవత్యః. దా అచ్చా భవత్. భ్యః. ఓకే ఓకే మ్యామ్. నేను గ్రూప్ లో రాసి పెడతానండి భవతికి, మీరు రాసుకున్నంత వరకు అలా రాసుకోండి, పర్వాలేదు. అంటే తప్పు రాసుకుని తప్పు నేర్చేసుకోకుండా ఇప్పటికి జస్ట్ వినండి. నేను గ్రూప్ లో పెట్టినప్పుడు ఇది ఇక్కడది అని మీకు అర్థమవుతుంది. ఓకేనా? భవత్యై స్త్రీలింగం ఏకవచనం, భవతీభ్యః స్త్రీలింగం బహువచనం. అంటే అందరూ స్త్రీలని రెస్పెక్ట్ తో చెప్తూ మీకోసం ఇది ఇస్తున్నాను, లేకపోతే ఇచ్చాను, లేకపోతే వాళ్ళు ఇచ్చారు అలా చెప్పేటప్పుడు భవతీభ్యః అంటాము. పుల్లింగం అయితే భవద్భ్యః. నేను విడగొట్టి ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని. నేను మామూలుగా మాట్లాడేటప్పుడు భవద్భ్యః అహం పుస్తకాని దదామి, భవద్భ్యః అని కలిపే చెప్తాను. మీరు అర్థం చేసుకుని రాసుకోవాలని భవద్భ్యః అని చెప్తున్నాను. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేద్దామా చిన్న చిన్న ఎక్సర్సైజెస్? మ్యామ్ మరి భవానికి ఏముండదా మ్యామ్? ఇదే భవానికి అండి. భవాన్ యొక్క చతుర్థి విభక్తే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, భవానికి భవతే అని వస్తుంది. భవతే, భవద్భ్యః అంటే ఇప్పుడు శబ్దాలన్నీ ప్రథమ విభక్తితో మనం ఐడెంటిఫై చేస్తున్నాం. యాక్చువల్ గా అది తప్పు. రామ శబ్దము, దానికి ప్రథమ విభక్తి రామః. భవాన్ భవద్ శబ్దం వస్తున్నది, దానికి ప్రథమ విభక్తి భవాన్ అని వస్తుంది. అంటే ఎక్కువ డీటెయిల్స్ చెప్పగానే మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను వీలైనంత తక్కువ డీటెయిల్స్ ఇస్తూ మీకు అర్థమయ్యడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? దాని పేర్లు వేరే ఉంటాయి. భవాన్ భవతి అని మామూలుగా యూజ్ చేస్తాం కదా. భవాన్ అంటే మీరు అడిగింది కరెక్టే, అవి ప్రథమ విభక్తులు అన్నమాట. ఓకేనా? అహం ఉంది, అదే అహం ఆ శబ్దం పేరు అస్మద్. అది అహం అనే శబ్దం కాదు, అస్మద్ శబ్దం. అస్మద్ శబ్దం యొక్క ప్రథమ విభక్తి ఏకవచనం అహం. ఓకేనా? బహువచనం ఏంటి చెప్పాలి? వెరీ గుడ్. ఓకే. అలాగే త్వం అంటే నీవు, దానికి యుష్మద్ ఆ శబ్దం పేరు. ఓకే, శబ్దంలో ఉన్న ప్రథమ విభక్తి శబ్దం అవ్వదు. మనం లాస్ట్ టైం కృదంతాలు అవి తెలుసుకున్నప్పుడు నేర్చుకున్నాం కదా. ప్రతి శబ్దానికి దాని ప్రాతిపదిక అంటారు. దానికి ఒక ప్రత్యయం చేరిస్తే గాని మనకి విభక్తులు పెట్టలేము, శబ్దం తయారవ్వదు. ఓకేనా? రామ అనేది ఒక ప్రాతిపదిక, దానికి విసర్గలు చేరి అంటే అదొక సుప్ ప్రత్యయాలు ఉంటాయి అన్నమాట. అవి చేరిన తర్వాత రామః అయ్యింది, అది ప్రథమ విభక్తి అయ్యింది. ఓకేనా మేడం? ఇది త్వము ప్రథమ విభక్తి ఏకవచనం. తుష్ ఏం చెప్పారు? యుష్మద్, యుష్మద్, యుష్మద్ శబ్దం. అస్మద్, యుష్మద్. ఓకేనా? యుష్మద్ దేనికి మ్యామ్? త్వం, త్వం నువ్వు అని చెప్తాం కదా, మధ్యమ పురుష. దాని శబ్దం పేరు చెప్పానండి, మీకు అన్ని తెలుసు. త్వంకి విభక్తులు ఎలా వస్తాయి అన్ని తెలుసు. ఆ శబ్దం పేరేంటి? యుష్మద్. ఓకే మేడం, తృతీయ విభక్తిలో నపుంసకలింగానికి సేమ్ ద్వితీయాలో లాగే వస్తుంది మేడం. పుస్తకం, పుస్తకాన్ని. పుస్తకేన, రామేణ లాగా వస్తుందండి తృతీయ విభక్తి ఏకవచనం. నపుంసకలింగంవి తృతీయ విభక్తి నుండి రామ శబ్దం ఎలా ఉంటుందో అలాగుంటాయి. ఇప్పుడు మిత్రం అనేది నపుంసకలింగం. మిత్రం చతుర్థి విభక్తి చెప్పండి. మిత్రాయ, మిత్రాయ చతుర్థి విభక్తి. మిత్రేభ్యః బహువచనం, అంటే మిత్రుల కోసం. ఓకేనా?
నపుంసకలింగాల్లో మనకి ఇంకా ఏముంటాయి? పుస్తకం కోసం అని మనం ఏం చెప్పలేం కదా, పుస్తకానికి మనం ఏమి ఇస్తాము. అలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉండవు. మిత్రం, కలత్రమనో ఏదో ఒకటి వస్తుంది, వైఫ్ అంట, దాని వర్డ్ ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు. ఆ రెండుతో ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. నేను చూసి ఆ వర్డ్ ఏంటో పెడతాను. ఓకేనా? సరే, ఇప్పుడు అతడి కోసం నమస్కారాలు చెప్పండి ఎవరన్నా. అన్నపూర్ణ గారు. తస్మై నమస్కారః అనండి. తస్మై నమః. నమస్కారః అంతవరకు వెళ్ళక్కర్లేదు. నమః మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, నమః అనే శబ్దంకి ఖచ్చితంగా మనకి చతుర్థి విభక్తి రావాలి. ఓకేనా? రాముడి కోసం నమస్కారాలు, గురువు కోసం నమస్కారాలు, కృష్ణుడి కోసం నమస్కారాలు, లేకపోతే మాతకు నమస్కారాలు, ఏవైనా సరే చతుర్థి విభక్తిలోనే వస్తాయి. ఓకే ఓకే. అతడికి నమస్కారాలు అంటే తస్మై నమః. ఆమెకు నమస్కారం అంటే తస్యై నమః. వెరీ గుడ్. మ్యూట్ లో ఉన్నా సరే అందరూ రిపీట్ చేయండి. ఓకేనా? మొహమాట పడేవాళ్ళు మ్యూట్ లో రిపీట్ చేయండి, అలవాటు అవుతుంది. మామూలుగా చెప్పగలిగిన వాళ్ళు అంటే పిలుస్తుంటే పలకట్లేదు, లేకపోతే నేను పిలవడానికి ప్రాబ్లం కాదు. సో అందరూ రిపీట్ చేశారు అని అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కాబట్టి అందరికీ అలవాటు అవుతుంది. ఓకే. తస్మై నమః అతడి కోసం నమస్కారం. తస్యై నమః ఆమె కోసం నమస్కారాలు. వారి కోసం అంటే నమః. తేభ్యః. ఆ స్త్రీలందరి కోసం అంటే తాభ్యః నమః. వెరీ గుడ్. రాముడు సేబ్యానే కదా మ్యామ్ అది. తేభ్యః. ఓకే ఓకే. మేడం ఎవరన్నా ఏమండి బాలకుల కోసం పళ్ళు తెచ్చాను. చెప్పచ్చు. బాలకేభ్య ఫలాని దదామి. తెచ్చాను అన్నారు కదా, ఆనయామి. ఆనయామి బాలకేభ్య ఇస్తున్నాను, దదామి. అంటే బాలకేభ్య ఇక్కడ ఇది కరెక్ట్. బాలకేభ్య. బాలకేభ్య అనేది మనం లాస్ట్ వీక్ ప్రాక్టీస్ చేసాం కదా. ఇప్పుడు వారి కోసం, వీరి కోసం, ఈ పిల్లల కోసం అట్లా చెప్పండి. ఈ బాలకుల కోసం చెప్పండి. సర్వనామం చెప్తున్నట్టు కదా మేడం. అవునండి. ఎందుకు రాదు? ఎందుకు? తృతీయ విభక్తి ఫలం కాదుగా మేడం. మనం తృతీయ విభక్తి ఎందుకు వాడుతున్నాం? అదేమన్నా ఇన్స్ట్రుమెంటా? కాదు, కర్మ. మనం ఏమిచ్చాము? ఫలముల ఫలాన్ని చాకుతో కోసాము అనుకోండి, చాకుతో అనేది తృతీయ విభక్తిలో వస్తుంది. పెన్నుతో రాశాను, పెన్నుని తృతీయ విభక్తిలో రాయాలి. ఎందుకు? పెన్ను సహాయంతో రాశాము. పళ్ళ సహాయంతో మనం ఏం చేయట్లేదు, వాళ్ళకి పండుని ఇచ్చేసాం అంతే కదా. అర్థమైందా మాధురి గారు? మేడం ఇట్లా మేడం ఈ బాలకుల కోసం అంటే ఏతేభ్య బాలకాః. ఏతేభ్యః బాలకేభ్యః ఫలాని దదామి. అవుననాలి. అంటే వీరికో ఈ కోసం అని వచ్చింది కదా రాధా. అవునండి, కానీ ఇప్పుడు ఈ బాలకుల కోసం అన్నాను నేను. ఏతేభ్యః బాలికేభ్యః ఫలాని దదామి. బాలికేభ్యః కాదు, బాలకేభ్యః. బాలకేభ్యః. ఏతేభ్యః బాలకేభ్యః ఫలాని దదామి. అంటే ఇప్పుడు ఎందుకంటే ఏతే బాలకేభ్య అనకూడదా? అనకూడదు. బాలకేభ్యః అనేది మీరు మ్యూట్ అయిపోండి. ఏ విభక్తిలో ఉందో అదే విభక్తిలో మనం దానికి వర్ణించే విశేష్యాన్ని కూడా అందులో పెట్టాలి. అదొక రూల్ ఉంది.
ఇప్పుడు సహ రామ అన్నాం అనుకోండి, ఆ రాముడు. ఉమ్, ఓకేనా? తం రామం, ఆ రాముడిని. తేన రామేణ, ఆ రాముడితో. అదే ఈ అన్నానంటే ఏతే రామే, ఏతేన రామేణ అంటాను. ఓకేనా? తృతీయ మేడం విభక్తి ఇప్పుడు తే. ఏతేభ్య బాలకేభ్య ఫలాన్ని దదామి అంటే ఈ బాలులకు ఫలములను ఇస్తున్నాను అనా మీనింగ్? అవును, కరెక్ట్ కరెక్ట్. ఓకే. ఈ సర్వనామ శబ్దాలు మనకి ఉట్టిగా వాడేదానికంటే ఇలా పెట్టి వాడితే మనకి ఎక్కువ మీనింగ్ఫుల్ గా ఉంటుందండి. అంటే మనకు అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఈ బాలకులకి ఇస్తున్నాను, వీళ్ళకి ఇస్తున్నాను అని చెప్పినప్పుడు, వీళ్ళకి అన్నప్పుడు మీరు అలాగే చెప్తారు. ఏతే వాళ్ళకి అంటే తేభ్య అని చెప్తారు. ఏతేభ్య అంటే వీళ్ళకి అని చెప్తారు. ఏతేభ్య బాలకేభ్య అంటే ఈ బాలకుల కోసం. ఈ బాలకులకు. బాలకుల కోసం అని వాడితే ఇక్కడ దానికి ముందర పెట్టిన సర్వనామ శబ్దానికి కూడా అదే విభక్తి పెట్టాలి. విశేష్యం, ఈ విశేష్యం కూడా మనం దేని గురించి చెప్తున్నామో ఆ కర్త యొక్క విభక్తితోని వచనంతోని ఉంటుంది అనమాట. మామూలుగా అయితే ఏతే అంటే బాలకాహ అనాలి, ఏతేభ్య అంటే బాలకేభ్య అనాలి. ఓకేనా మేడం? ఇక్కడ ఏతే అనేది ఏతే అనేది ఒక్క నిమిషం కుసుమ గారు, ఒక్క నిమిషం. గోవిందులూరు గారు మీరు అడగండి, మీరు ఏదో మాట్లాడుతున్నారు. తాభ్యః వస్త్రాన్ని ఆనయతి అంటే అహం పెట్టుకుని చెప్పాలా మేడం? అలా కాదు, అక్కడ క్రియ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పండి. అమ్మాయిల కోసము వస్త్రములు తెచ్చాను, చీరలు తెచ్చాను. తాభ్యః శాటికాః ఆనయామి. అంటే శాటికా అనేది ఆకారంతో స్త్రీలింగం, దానికి ద్వితీయ విభక్తి బహువచనం శాటికాః అనే ఉంటుంది. ఆనయామి తీసుకొచ్చాను, ఇస్తున్నాను అంటే దదామి, నేను ఇస్తున్నాను అని. అహం పెట్టకపోయినా దదామి, లిఖామి, పఠామి అని చెప్తే నేను చేస్తున్నాను అని అర్థమవుతుంది. ఇట్ ఈస్ అండర్స్టూడ్. సపోజ్ శాటికా మన ఐడియా రాలేదంటే వస్త్రాన్ని పెట్టుకుని చెప్పచ్చు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కరెక్ట్. వస్త్రాన్ని ఆనయామి. అంటే మీరు ద్వితీయ విభక్తిలో కర్మని ఎలా వాడినా పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకుంటున్నప్పుడు చతుర్థి విభక్తి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటున్నారా లేదా అనేది చూసుకోండి. నెక్స్ట్ విషయం అంటే ఇప్పుడు తప్పుగా ద్వితీయ విభక్తి చెప్పమని నేను చెప్పట్లేదు. కొత్త కొత్త పదాలకి మనకి ఎగ్జాక్ట్ గా తెలియకపోతే అప్పుడు పుస్తకం పెట్టుకోను, లేకపోతే అలాంటిది ఈజీది పెట్టుకొని కంటిన్యూ చేసేయండి లెసన్, అంటే ప్రాక్టీస్. బట్ అహం వచ్చినప్పుడు ఆనయామి, నేను తెచ్చాను. త్వం వచ్చినప్పుడు ఆనయసి, నువ్వు తెచ్చావు. వీటిని మార్చుకోకుండా కరెక్ట్ గా పెట్టడానికి మాక్సిమం ట్రై చేయాలి. అవి తప్పు చెప్పకూడదు, ఎందుకంటే మనం 10 weeks 17th క్లాస్ ఇది. ఆల్మోస్ట్ 17 weeks నుంచి ఇవి నేర్చుకుంటూ ఇవి ఎవ్రీ స్టెప్ లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ఏ క్లాస్ వచ్చినా, చతుర్థి వచ్చినా, ద్వితీయ విభక్తి వచ్చినా, తృతీయ విభక్తి వచ్చినా, అహం అని వచ్చినప్పుడు పఠామి అనేది రావాలి అనేది మనం రిపీట్ అవుతూనే ఉంది, రివిజన్ అవుతూనే ఉంది కదా. దాన్ని మిస్ అవ్వకండి, ఆ కాన్సెప్ట్ ని పోగొట్టుకోవద్దు. అహం పఠామి, వయం పఠామహ, ఇవి మర్చిపోకూడదు, నిద్రలో లేపినా చెప్పాలి. ఓకేనా? కుసుమ గారు ఇప్పుడు మీరేదో అడుగుతున్నారు, అది చెప్పండి. అంటే ఇప్పటి వరకు మనము సా గచ్చతి అదే సా అలా మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికల్లా తస్మై తస్యై అంటే అప్పుడు కూడా ఆమె కోసమే కదా మనం చేస్తుంది, ఇప్పుడు కూడా ఈమె కోసమే కదా, ఈమె కొరకు అన్నప్పుడు ఈ చతుర్థి అన్నప్పుడు ఇలా వాడాలా? అంటే నాకు అదేదో కొంచెం అది కూడా మనం ఆ పర్పస్ లోనే వాడాం కదా, ఆమె కోసమే ఇచ్చాం కదా అప్పుడు కూడా. మన కోసం చెప్పలేదండి ఇప్పటిదాకా. ఆమె ఇలా చేసింది, సహా పఠ చదువుతోంది, తాం పశ్యతి అంటే ఆమెను చూశాడు, చూసింది. లేకపోతే అంటే ఇక్కడ మనం కర్తని స్పెసిఫై చేయట్లేదు.
అంటే రామః తాం పశ్యతి అంటే అర్థం ఏంటి? ఆమెను. ఓకేనా? అదే మీరు రాముడు ఆ సీతను చూశాడు అని చెప్పాలనుకోండి, రామః తాం సీతాం పశ్యతి అని చెప్పాలి. ఓకేనా? రాముడు ఆ సీతతో కలిసి వెళ్ళాడు అని చెప్పాలనుకోండి, రామః తయా సీతయా సహ లేకపోతే సార్థం లేకపోతే సాకం వనం గచ్చతి. ఆ సీత అనే ఒక అనే అడ్జెక్టివ్ డిస్క్రిప్షన్ పెడుతున్నాము అంటే సీతకి, మీరు అడిగిన వెంటనే మ్యూట్ అయిపోండి. మీరు నాది స్పీకర్ లో పెట్టారు కదా, నాకు ఈకో వచ్చేస్తుంది. సో సహ కానీ సా గాని మనము మామూలుగా మీకు అర్థమైనట్టుగా అతడు రాముడు అని చెప్పాలి అన్నా, లేకపోతే అతడు ఇలా చేశాడు అని చెప్పాలి అన్నప్పుడు ఎలా వాడతారో, ఆ రాముడు, ఆ సీత, ఆ రాముడితో, ఆ రాముడిని, ఆ రాముడి కోసం అని చెప్పినప్పుడు కూడా వాడతాము సర్వనామాల్ని. ఎలా వాడతాము అని అంటే, రాముడు ఏ విభక్తిలో ఉన్నాడో అదే విభక్తిలో అదే వచనంలో ఈ సహ శబ్దంలో వస్తున్నాయి కదా మీకు మార్పులు, వాటిని పెట్టి వాడాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది ఉపసర్గలాగా వస్తుంది ఆ రాముడు అంటే, అలా కాదా? ఉపసర్గ టోటల్ గా కాన్సెప్ట్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఆ రాముడు అంటే మీరు ఒక పాయింట్ చేస్తున్నారు. ఓకే, అది ఒక కాన్సెప్ట్. ఏంటి అని అంటే విశేష్యం, ఈ విశేషణాన్ని ఇలాగే వాడాలి అని ఒక రూల్ ఉంది. దాన్ని ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పాలి అని అంటే మీకు మరి నేను చెప్పేది మీకు అర్థం అవట్లేదు. నేను ఇంకొకలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఒక రంగు చెప్పామండి, ఎల్లో కలర్ అని చెప్పాము. ఈ ఎల్లో కలర్ లో ఉంది అని ఒక డిస్క్రిప్షన్ లాగా ఒక పర్టికులర్ దాన్ని పాయింట్అవుట్ చేయడానికి చెప్తున్నాం కదా. ఎల్లో కలర్ పువ్వు అని చెప్పామనుకోండి, ఆ పువ్వు అని మనం స్పెసిఫై చేస్తున్నాం. ఇట్లాగే ఇప్పుడు ఈ రాముడు అన్నప్పుడు ఇది మనం తెలుగులో ఈ రాముడి కోసం అంటాం. అంటే మనం ఏం చేస్తున్నాం, కోసం అనేది ఒక చిన్న ప్రపోజిషన్ దానికి లాస్ట్ లో యాడ్ చేసేస్తున్నాం. కాబట్టి ఈ రాముడు అంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇతడి కోసం అని చెప్పి ఇతడి కోసం రాముడి కోసం అని 2 సార్లు చెప్పాల్సి వస్తుంది సంస్కృతంలో. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా? అవుతుంది మేడం. రాముడి కోసం అంటే ఈ రాముడి కోసం అంటే ఏ తస్మై రామాయ అని చెప్పాలి. ఓకేనా? తస్మై రామాయ ఆ రాముడి కోసం, ఏ తస్మై రామాయ ఈ రాముడి కోసం, ఏ తస్యై సీతాయై ఆ సీత కోసం, ఏ తస్మై అన్నాను కదా ఈ సీత కోసం, తస్యై సీతాయై ఆ సీత కోసం, అలా అన్నమాట. సో కోసం కానీ మీరు రాముడి యొక్క కానీ ఏది వాడినా ఆ సహ సర్వనామాల్లో ఉన్నదాన్ని ఇక్కడ విశేష్యంగా పెట్టాలి. కానీ ఆ విశేష్యంకి ఈ కర్త ఏ వచనంలో ఏ విభక్తిలో ఉంటే ఆ విభక్తి పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంతకు ముందు కూడా శర్మ సార్ కూడా చెప్పారు చాలా సార్లు, మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకసారి వీలైతే వేరే వీడియోస్ కూడా చూడండి, అందులో కూడా మనం ఈ ఎగ్జాంపుల్స్ చేసాం. ఓకేనండి, ముందుకెళ్దామా? పుస్తకంకి పుస్తకయా వస్తుందా మ్యామ్, పుంలింగం లాగా? కరెక్ట్. జనరల్ గా పుస్తకం కొరకు పుస్తకయా కాదు, పుస్తకం, రామాయ, పుస్తకాయ, సీతయ అనేది తృతీయ విభక్తి, పుస్తకాయ అనేది నపుంసకలింగం కాబట్టి దానికి చతుర్థి విభక్తి. ఆ దీర్ఘాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సీత అన్నప్పుడు సీతాయ అనేది తృతీయ విభక్తి, పుస్తకం అనేది నపుంసకలింగం కదా, పుస్తకాయ, రామాయ లాగా అన్నమాట. ఓకేనా? అవును మ్యామ్, పుస్తకాయ అంటే పుస్తకం కొరకు అని వస్తుంది కదా మ్యామ్. కరెక్ట్. అందుకే నపుంసకలింగంలో పుస్తకం కొరకు,
లేకపోతే ఇంకా అసలు అంటే అలా నపుంసకలింగానికి కొరకు అని చెప్పడానికి మనకి అసలుకి రాదు స్కోప్ కదా లేదు. మ్యామ్ అట్లాగా. మిత్రం అనేది నపుంసకలింగం. మిత్రాయ అంటే ఫ్రెండ్ కోసం అని అర్థం వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ తో చేయండి. మీరు ఓవరాల్ గా పిక్చర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వర్డ్స్ కన్నా శబ్దాల కన్నా మీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. పుస్తకాయ అనేది ఒకసారి అసలుకి సూటబుల్ అవ్వదు కదా మ్యామ్ అసలుకి అట్లాగా. అవునండి, అవును. నేను పుస్తకం కోసం ఒక గీతం రాశాను అని చెప్పండి. ఈ పుస్తకం కోసం నేను ఒక పద్యం రాశాను అంటే ఆ పుస్తకంలో ప్రింట్ అవ్వడానికి మీరు పద్యం రాశారనమాట. పుస్తకం కోసం అని చెప్పినట్టే కదా. అది కొంచెం తెలుగు యాజ్ ఇట్ ఈజ్ గా మనం ట్రాన్స్లేట్ చేస్తే ఫిట్ అవ్వకపోవచ్చండి. మన విభక్తులు నేర్చుకోవడానికి మాత్రం అలా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే మ్యామ్. నేను ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి. యదా తదా నేర్చుకున్నాం కదా, గుర్తుందా అందరికి? ఎస్ మ్యామ్. యదా తదాకి ఏంటి అర్థం చెప్పండి ఎవరన్నా. యదా తదా ఎప్పుడైతే ఆ పని జరుగుతుందో అప్పుడు నేర్చుకుంటాము. అంటే ఎప్పుడైతే ఎగ్జాంపుల్. అప్పుడు. కరెక్ట్. ఎగ్జాంపుల్ చెప్పండి. యదా రామః యదా యదా అంబా రామః ఆగచ్చతి ఒకళ్ళు చెప్పండి, తర్వాత ఇంకోళ్ళు చెప్తారు కానీ. యదా రామః ఆగచ్చతి తదా అహం గచ్చామి అహం అంటే గచ్చామి. అర్థం ఏంటి? ఎప్పుడైతే రాముడు వస్తాడో అప్పుడు నేను వెళ్తాను. అహం గచ్చామి. ఓకే. ఇంకోళ్ళు ఎవరో మాట్లాడారు ఇందాక, ఎగ్జాంపుల్ చెప్తున్నారు, చెప్పండి. నేను చెప్తాం. యదా అంబా పాకం పచతి తదా అహం భోజనం కాదామి. ఓకే. సో ఇప్పుడు యదా తదా మీకు గుర్తుంది, అర్థమైంది కదా. అక్కడ ఏంటి కాన్సెప్ట్ అంటే ఒక టైం రిఫరెన్స్ ఉంది. అంటే ఎప్పుడైతే ఈ పని జరుగుతుందో అప్పుడు అని, అంతేనా? అలానే యది తర్హి అని ఉంటుంది. ఇవి ఎప్పుడు జంట కవుల్లాగా రెండు కలిపి వాడాలి. యదా వాడితే తదా వాడాలి ఖచ్చితంగా. ఓకే. యది వాడితే తర్హి వాడాలి. ఓకేనా? తర్హి అనేది ఉట్టిగా వాడకూడదు. యది అనేది అక్కడక్కడ వితౌట్ తర్హి కూడా వాడతారు, కానీ తర్హి అనేది ఇండివిజువల్ గా వాడరు అనుకుంటా. అదొకసారి నేను చూస్తాను. యది తర్హి అంటే యది మనకి హిందీలో లాగా ఎప్పుడైతే అనే టైం లిమిట్ ఉండదు దీనిలో. బట్ ఇది జరిగిన వెంటనే ఇది జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడు అనే రెఫరెన్స్ ఉండదు ఇక్కడ. ఎప్పుడైతే అని కాకుండా వర్షం పడితే గొడుగు తీసుకెళ్తాను, వర్షం పడుతుంటే గొడుగు తీసుకెళ్తాను, పడకపోతే ఇట్స్ ఓకే, అది వేరే. కానీ నేను టైం రెఫరెన్స్ చెప్పట్లేదు. ఎప్పుడైతే పడుతుందో అప్పుడు నేను గొడుగు తీసుకెళ్తాను అనటం లేదు. డిఫరెన్స్ అర్థమైందా అండి? చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ మ్యామ్. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్తాను. మేడం అంటే అది యదా వృష్టి పతతి లేకపోతే వృష్టి భవతి తదా అహం అది గొడుగును తీసుకెళ్తాను అని పెట్టుకోండి. అదే యది తర్హి అంటే వర్షం పడ్డప్పుడు గొడుగు తీసుకెళ్తా, లేకపోతే తీసుకెళ్ళను, అలా చెప్తున్నట్టు అనమాట అర్థం. ఓకేనా? అర్థమైందండి గోవిందులూరు గారు? డిఫరెన్స్ చిన్నప్పుడు కూరలు తెలియట్లేదండి. యదా తదా తీసుకొస్తాను ఇప్పుడు యదాను తర్హి అంటే ఇఫ్ అని మీనింగ్ లో వస్తుందా మేడం ఇది? యది తర్హి. యది తర్హి అదే. ఇఫ్ దెన్ జైసే యదా తదా అంటే ఎప్పుడైతే అప్పుడు కదండి. జబ్ ఇప్పుడు జబ్ తబ్. ఇప్పుడు రెండోది యది తర్హి అంటే కరెక్ట్ గా అర్థం ఏంటండి? యది తర్హి అంటే ఇఫ్ దిస్ హ్యాపెన్స్ పక్కది కూడా జరుగుతుంది, ఇది ఇంకోలా ఇది అయితే కనుక అలాగా. అయితే కనుక ఇది అయితే అదవుతుంది, ఇది అయితే కనుక అది అవుతుంది. చదివితే పాస్ అవుతావు, చదవకపోతే ఫెయిల్ అవుతావు. చదివితే పాస్ అవుతావు అలా. అయితే కనుక అంటే దీన్ని కూడా ఎప్పుడైతే చదువుతావో అప్పుడు పాస్ అవుతావు అని చెప్పచ్చు, కానీ అందులో టైం రెఫరెన్స్ ఉంటుంది, ఇందులో టైం రెఫరెన్స్ ఉండదు. అలా మారుతుంది సెంటెన్స్, అంతే డిఫరెన్స్, అదొక్కటే.
మేడం యథా రాజా తదా ప్రజకి అర్థం ఏంటండి ఎగ్జాక్ట్ గా? అంటే మనం అనుకునేది రాజు ఎలా ఉంటాడో య- ప్రజలు అలా ఉన్నారని. అది వేరే యథా తథా అండి. అది యథా, థాకి మహాప్రాణం ఉంటుంది. ఆహాహా, యథానా? అది యథా యథా కాదు. రాజా తథా ప్రజ, అది చిన్న చుక్క, చిన్న అక్షరం చేయించితో మొత్తం మార్పు, మీనింగ్ మారిపోతుంది కదా. ఎప్పుడైతే అప్పుడు అంటే యదా తదా, మహాప్రాణాలు యదా ఏమీ లేవు, తదా. సింపుల్. యది తర్హి. యది తర్హి, ఇది అయితే కనుక అది అవుతుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉంటారో అప్పుడు చదవండి అని చెప్పాను అనుకోండి, అంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చదువుతారు, అవునా? ఫ్రీగా ఉన్నప్పుడు చదువు అంటే ఫ్రీ టైం ని కూడా చేసుకుని చదువుతారు, అంతేనా? అలా ఆ మైన్యూట్ లైన్, చిన్న లైన్ ఉంటుంది అంతే డిఫరెన్స్. టైం ని మనం తీసుకురావట్లేదు. యథా తదాలో టైం ఉంటుంది, ఇక్కడ యది తరహిలో టైం ఉండదు. టైం గురించి మాట్లాడడం. నువ్వు చదివితే పాస్ అవుతావు, ఎప్పుడు చదివితే అప్పుడు పాస్ అవుతావు అనేది వేరు, అది వేరే. ఎప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతావు అని, అది డిఫరెన్స్. ఓకే అండి, బాగుంది, అర్థమైందండి, అర్థమైంది. థ్యాంక్ యూ. యథా రాజా తథా ప్రజ అనేది మనం మళ్ళా నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఇంకొకసారి నేర్చుకుని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే, సరే. ఇప్పుడు చతుర్థి విభక్తి, అలాగే యది తర్హి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, ఓకేనా? రామాయ నమః అయిపోయింది, ఇవన్నీ లాస్ట్ వీక్ చేశాం కదా. నా కోసం పండు తీసుకొని వచ్చాడు, ఎవరో తీసుకొచ్చారు, ఊరికే అన్ని ఎగ్జాంపుల్స్ కోసం చెప్తున్నాను, చెప్పండి. నా కోసం పండు తెచ్చాడు, ఎవరు చెప్తారు? ఫలం మళ్ళీ ఒకసారి చెప్పరా నాకు? మహ్యం ఫలం ఆనయతి. ఉత్తమం. ఇందాక ఇంకెవరో చెప్పారండి, వాళ్ళు ఏమన్నా వేరే వర్షన్ లో చెప్తున్నారా? చెప్పండి. సహా అనేది వినిపించింది, చెప్పండి. పద్మావతి గారు మీరు కూడా ట్రై చేయండి. ఇదే సేమ్, నా కోసం ఫలం తెచ్చాడు. రామః మఖ్యం ఫలం ఆనయతి. ఉత్తమం, వెరీ గుడ్. ఇప్పుడు అతడు నా కోసం పుస్తకం తెచ్చాడు. సహ మఖ్యం పుస్తకం ఆనయతి. నేను అతడి కోసం పెన్ను తీసుకొచ్చాను. అహం తుభ్యం పెన్ను. తుభ్యం కాదండి, తుభ్యం అంటే నీ కోసం, అతడి కోసం, అతడి కోసం. తస్మై పుస్తకం ఆనయామి, నేనన్నాను కదా. ఆనయామి. ఈ లాస్ట్ మళ్ళీ ఒకసారి చెప్పరా అండి? ఇప్పుడు అతడు నా కోసం పెన్ను తెచ్చి, అప్పుడు సహా మహ్యం అన్నప్పుడు మళ్ళీ సహానే వస్తుందా? అంటే ఇదేదో ఈ కన్ఫ్యూషన్ గా ఉంది. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఎవరు వచ్చారు, బెల్ కొడుతున్నారు, 1 minute. సారీ అండి, ఎవరు వచ్చారు. తస్మై అంటే అతడి కోసం, మహ్యం అంటే నా కోసం. నేను అందుకే 2 కావాలని మార్చి అడుగుతున్నాను. ఎందుకు? అతడు నా కోసం అన్నప్పుడు అతడు అంటే సహా, నా కోసం అంటే మహ్యం, ఓకేనా? అదే నేను అతడి కోసం అంటే నేను కర్తన అవుతున్నాను. నేను కర్తన అంటే అహం. ఎవరి కోసం అంటే అతడి కోసం అని చెప్పాను నేను. అతడి కోసం అన్నాను కదా, అతడు అంటే సహా. కానీ ఆ సహాలో మనం ఎలా వాడాలి? అతడి కోసం అన్నాను కాబట్టి ఇప్పుడు దాకా మనలో
అతడి కోసం అని ఎక్కడ నేర్చుకున్నాము? సహా టేబుల్లో వస్తుంది, అది 4వ విభక్తి చతుర్థి విభక్తిలో. తస్యై తస్మై, అలా ఏది పిక్ చేసుకోవాలి అన్నది మనం కరెక్ట్ గా చేసుకోవాలి. ఓకేనా? అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు అర్థమైందండి. ఓకే. సహా అంటే అతడి కోసం, తమ్ అంటే అతడిని, తేనా అంటే అతడితో, ఇట్లా బాగా నేర్చుకోండి. ఓకేనా? తేభ్యః అంటే వాళ్ళందరి కోసం, కానీ అక్కడ మనము స్పెసిఫిక్ గా బాలకుల కోసమను అలా ఏం చెప్పట్లేదు, వాళ్ళ కోసం అని చెప్తున్నాం అనమాట. ఆ దూరంగా ఉన్న వాళ్ళు అందరూ మగవాళ్ళు వాళ్ళ కోసం అని చెప్తున్నాం. ఓకేనా? అలా డిఫరెంట్ గా విభక్తులు మారుతూ ఉంటాయి మనకి. ఓకే. సో రాముడు, సీత, నేను, నువ్వు, అతడు, ఆమె, ఇన్ని 6 మనం కర్తలుగా పెట్టుకుని అన్నిటినీ డిఫరెంట్ విభక్తులలో ఎలా వాడతాము, వీళ్ళందరికీ, వీళ్ళని అన్నప్పుడు ఎలా వాడతాము, వీళ్ళతో అన్నప్పుడు ఎలా వాడతాము, వీళ్ళ కోసం అన్నప్పుడు ఎలా వాడతాము, ఈ ఇండివిజువల్ గా ఒక్కొక్కళ్ళ యొక్క అన్నప్పుడు ఎలా వాడతాము, అవి నేర్చుకుంటున్నాం అన్నమాట డిఫరెంట్ విభక్తులలో. అర్థమవుతుందా ఓవరాల్ పిక్చర్? ఇప్పుడు మీరు ఎలా రాసుకోవాలంటే, సహా పెట్టుకున్నారు అనుకోండి, సహా ప్రథమా విభక్తి ఏకవచనం, తే బహువచనం, తం ద్వితీయ విభక్తి, తాన్ ద్వితీయ విభక్తి బహువచనం. అట్లా 7 విభక్తులు రాసుకుని ఇట్లా సహా మొత్తం రాసుకుని అది రిపీట్ గా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. అంటే గూగుల్కి వెళ్ళి కొడితే 100 లింకులు ఇస్తారు, అందులో చూసి నేర్చుకున్నా పర్వాలేదు. మనం ఎంతవరకు నేర్చుకుంటామో అంతవరకే చూసి నేర్చుకోండి. కొత్తవి నేర్చేసుకున్నారంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? వాళ్ళు ద్వివచనం కూడా కంపల్సరీగా ఇచ్చేస్తారు ఫస్టే. అందుకని ఇప్పుడే కాకుండా కొంచెం మీ ఓన్ గా మీరు రాసుకోండి, ఏ విభక్తి దాని మీనింగ్ ఏంటి అన్నది. కానీ ఇండివిజువల్ గా ఒక్కొక్క దానికి రాసుకోండి. అంటే రామ శబ్దంలో ప్రథమా విభక్తి ఏంటి, ద్వితీయ విభక్తి ఏంటి, తృతీయ విభక్తి ఏంటి, చతుర్థి విభక్తి ఏంటి, ఏకవచనం బహువచనం. అలా సీత శబ్దానికి, అలా అహం శబ్దం అస్మద్, తర్వాత యుష్మద్, అలా మొత్తం అన్ని ఒక్కొక్కటి రాసుకున్నారంటే 7 లైన్స్ వదిలేసి నెక్స్ట్ రాసేసుకోండి. అప్పుడు మళ్ళీ వేరేది రాసుకుంటారు. మనము పంచమి, షష్ఠి, సప్తమి నేర్చుకుంటాం కదా, అక్కడ ఫిల్ చేసుకుంటారు. కానీ అలా మీకు ఒక్కొక్కటి టేబుల్ తయారవుతుంది. ఆ టేబుల్స్ చూసి బాగా నేర్చుకుంటూ ఎక్కడ ఏది వాడాలి అన్నది నేర్చుకుంటూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఆ చిన్న ఎఫర్ట్ మీరు స్టార్ట్ చేయాలి. ఓకే అండి. సో సహా అంటే తే, తం, తాన్, తేన్, తైహి, తాయా, తేభ్యః. కరెక్టేనా? తస్మై తేభ్యః ఎవరు చెప్పారు? అన్నపూర్ణ. ఓకే, తస్మై అండి. అంటే ఎందుకో నాకు పేరు కనిపించట్లేదు, మీ వాయిస్ మాత్రం వినిపిస్తోంది. దొరికారు. ఓకే, తస్మై తేభ్యః. మళ్ళా ఒక్కసారి ఇప్పుడు ఇంకొకసారి రిపీట్ చేయాలి. ఇప్పుడు తను చెప్పింది సహ తే, సహ ఏకవచనం, తే బహువచనం. చెప్పండి అన్నపూర్ణ గారు. సహా మా విభక్తి ఏకవచనం, తే ప్లూరల్, తం ద్వితీయ. నీ వాయిస్ చిన్నగా ఉంది, నీ వాయిస్ గట్టిగా వినపట్లా. ఓకే, నేను చెప్తానండి. సహ తే, తం తాన్, తేన తైహి, తస్మై తేభ్యః. ఇది సహ శబ్దానికి, అంటే సర్వనామ శబ్దం సహ పుల్లింగానికి అనమాట. యాక్చువల్ గా ఇది కూడా శబ్దం వేరు, బట్ సహా అనేది అతడు అని అడ్రస్ చేసేటప్పుడు మనం సహా అనే వాడదాము. ఇప్పుడు మళ్ళీ మీకు ఆ వెనకాల డీటెయిల్స్ అని ఇస్తే ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది. అదే సా అయితే సా తాహ, తాం తాహ, తయా తేభిః, తాభిః, తస్యై తాభ్యః. ఇక్కడ దాకా మనం నేర్చుకున్నాం. ఓకేనా? అహం కూడా చెప్పండి. అహం వయం, అహం వయం, మాం
అస్మాన్, మయా అస్మాభిః, మహ్యం అస్మభ్యం. త్వం అయితే త్వం యూయం, త్వయా యుష్మాన్. నాకు గుర్తురాట్లేదు, త్వయా అనుకుంటా తృతీయ విభక్తి. త్వం అంటే నీవు, త్వాం అంటే నిన్ను అన్నారండి, త్వయా అంటే నీతో, తుభ్యం ఆ, అంటే నీ కోసం. అలానే బహువచనం అయితే యూయం యుష్, యుష్మాన్ యుష్మాభిః యుష్మభ్యం. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను మేడం ఇది. ఇప్పుడు మీకే కదండి, అందరికీ ఉంటుంది కన్ఫ్యూజన్. ఇలా రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేస్తూ 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 ఉన్నా గానీ కొన్ని రోజులకు మళ్ళీ మర్చిపోతూనే ఉంటాం. పర్వాలేదు, అవి అలా అలవాటు అవుతూ ఉంటాయండి. ఎన్నని గుర్తు పెట్టుకుంటాం, చాలా టేబుల్స్ వస్తాయి, చాలా చాలా కొత్త కొత్త పదాలు వస్తాయి. పర్వాలేదు మర్చిపోవడం, కానీ వాటిని ఎలా రిట్రీవ్ చేయాలి అన్నది మనకు తెలియాలి అంతే. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ మేడం, కొంచెం నేను లీవ్ అవ్వచ్చా? మీ వీడియో చూస్తాను. అలాగేనండి, క్లాస్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా సరే కాన్సెప్ట్స్ ఏం మేడం. చెప్పను. ఎవరికైనా సరే, డౌట్స్ ఉన్నా, ఎవరైనా ఓన్ గా ఎగ్జాంపుల్స్ చెప్పినా చేస్తాం అంతే. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. లీవ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ. ఓకే. ధన్యవాదాలు. ధన్యవాద. చెప్పండి. తాహా తర్వాత ఏంటి మేడం? తయా, సారీ, తయా పుల్లింగంలో తాభిః. తేన, తేన పుంలింగంలో తేన, తైహి. తయా తాభిః, తస్యై తాభ్యః. ఓకే. తయాకి తాభ్యః, తస్యైకి, స్త్రీలింగంలో తస్యైకి తాభ్యః. ఓకే. ఇక్కడ మీరందరూ ఒక పుల్లింగం టేబుల్ రాయండి. ఒక టేబుల్, సహా టేబుల్ అని, సా టేబుల్ అని, అహం, అస్మద్, యుష్మద్ అలా 4 రాసుకుని రామః సీతః, సీత 6 రాసుకుంటే మీకు ప్రస్తుతానికి పని నడుస్తుంది. అన్ని వరుస పెట్టి ఏకవచనం బహువచనం అన్ని రాసుకోండి. ఎక్కడ ఏది వాడాలో అది మైండ్ లో కూడా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. త్వంకి ఒక్కసారి చెప్పరండి. సారీ, త్వం. అన్నపూర్ణ గారు మీరు ఒకసారి చెప్పండి, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను మళ్ళా. త్వం యూయం, త్వం యూయం, త్వాం యుష్మాన్, త్వయా యుష్మాభిః, తుభ్యం యుష్మభ్యం. ఓకేనా శ్యామల గారు? థ్యాంక్ యూ. ఓకే. అంటే మిగతా మనం క్లాసెస్ లో అన్ని ఇవి కవర్ చేసాము. ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్కటి చెప్పుకున్నాం కదా, అవన్నీ మీరు కన్సల్టేట్ చేసి ఒక చోట రాసుకున్నారంటే రిఫరెన్స్ కి ఈజీ అవుతుంది. ఓకేనా? టైం ఉంటే నన్ను మా ఇంటికి రా. మా ఇంటికి, ఓకే. మా ఇల్లు అంటే మనం చెయ్యలేదు. ఇప్పుడు యది తరహి చెప్పాలంటే ఇదొకటి చిన్న ప్రాబ్లం. మనం విభక్తులు అయిపోయాక చేద్దాం ఎక్సర్సైజెస్. జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇక్కడ యది తరహి ఒకటి, యథా తథా ఒకటి, ఇంకొకటి ఉంటుంది చేత్ నో చేత్. జస్ట్ కాన్సెప్ట్స్ చెప్తాను, ఎందుకంటే మనకు అన్ని విభక్తులు అయితే గానీ అవి ఎగ్జాంపుల్స్ చేయలేము. అది మరీ చూజీగా ఒక్కొక్కటి చూసి పంపించాలి. శర్మ గారు ప్రశ్నావళి పెట్టకపోతే ఈ వీక్ కి నేను ఏమన్నా ట్రై చేసి రాసి పంపిస్తానండి. మనకు కవర్ అయిన కాన్సెప్ట్స్ లోనే ప్రశ్నావళి ఉండేటట్టుగా చూసి పంపిస్తాను. కొంచెం టైం పడుతుంది, అప్పుడు మీరు దాన్ని చేతురు కానీ. ఓకేనా? ఇవాళ చెప్పిన దానిలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ టైం చెప్పిన ప్రశ్నావళి ఆన్సర్స్ చెప్తారండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
లేకపోతే ఒకసారి ప్రశ్నావళి నా దగ్గర రైట్ అవే లేదు. మీరు క్వశ్చన్స్ అడగండి, నాకు తెలిసిన ఆన్సర్స్ నేను చెప్తాను. చెప్పమంటారండి నన్ను? అడగండి అడగండి. గ్రామానికి వెళ్తున్నాడు. ఎవరండి? శ్యామల అండి. నేను కాదు, మీరు అడిగింది వాయిస్ బ్రేక్ అయింది. ఎవరు వెళ్తున్నారు? ఓకే, రైతుని ఏమంటారు? కృషకః. గ్రామం కోసం, గ్రామాన్ని గూర్చి అలా రెండూ చెప్పచ్చు. ఈ వెళ్ళడం గ్రామం గురించి వెళ్తున్నాడు అని కూడా చెప్పచ్చు, కొన్ని చోట్ల అలా కూడా ఇస్తున్నాడు. సో మీరు చెప్పండి. కృషకః గ్రామం గచ్చతి. అది గ్రామం అంటే గ్రామం గూర్చి అని ద్వితీయ విభక్తిలో వాడారు. గ్రామాయ గచ్చతి అని కూడా నేను చూసాను ఒకటి రెండు చోట్ల, అలా కూడా వాడచ్చు అని. ఓకేనా? ఓకే. నెక్స్ట్. మేము పాఠములను చదువుతున్నాము. వయం పాఠాన్ పఠామహ. పాఠాన్ కరెక్టేనా అండి? అవునండి, పాఠాన్ పఠామహ. మీరు క్వశ్చన్ అడగండి, వేరే వాళ్ళు ఆన్సర్స్ చెప్తారు, అంటే వాళ్ళు కూడా చెప్తారు ఒక్కొక్కటి. అందరూ కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకుందరు గాను. బాలకుడు చేతితో వ్రాస్తున్నాడు. చెప్పండి, ఎవరన్నా చెప్తారా? హస్తేన లిఖతి. బాలకః హస్తేన లిఖతి. ఉత్తమం. ఓకే, నెక్స్ట్. వృద్ధుడు కళ్ళజోడుతో చూస్తున్నాడు. పశ్యతి దృశ్యతి. వృద్ధః ఉపనేత్రేణ దృశ్యతి. పశ్యతి. యాక్చువల్ గా దృశ్యతి అనేది ఎక్కువ వాడరండి. పశ్యతి, దృష్టికి ధాతువుకి పశ్యతి అనేది పశ్యతి అనే రూపంతో ఎక్కువ వాడతారు వర్తమాన కాలంలో. ఓకే, భవిష్యత్ కాలంలోనే దృశ్య అనే రూపం వస్తుంది. కొన్ని ప్రత్యయాలకి దృశ్య వాడతాము, అంతేగాని ఇక్కడ పశ్యతియే చెప్పుకుందాం మనం. ఓకే ఓకే. నెక్స్ట్. మహిళ చాకుతో కూరలను కోస్తున్నది. చురిక అని ఇచ్చారు చాకుని. కరెక్ట్. చూరికేన శాఖాహ. కోస్తున్నది తెలియలేదు మేడం. కాదండి, చురిక అనేది దీర్ఘం వచ్చింది, స్త్రీలింగం. ఓకేనా? చూరికాయ స్త్రీలింగం. చురికయా. చూరికయ్య. కోస్తున్నది అనడానికి ముందు దాంట్లో ఇచ్చినట్టున్నారండి. అవచినవతి అని చెప్పారు. మహిళ చురికయ కోయడం వేరండి. సువర్ణ గారు, కుసుమ గారు ఒక్కసారి వినండి. అవచినోతి అంటే చెట్టు మీద నుంచి పండుని కోయడం. కటింగ్ చేయడం అనేది కర్తయతి. ఓకే. ఓకేనా? చూరికయ కర్తయతి. మహిళ చురికయా. చూరిక కాదు, చురికయా అనుకుంటా కదా. చూ దీర్ఘం ఉండదండి, చురికయా. అక్కడ సారు కాకు దీర్ఘం ఇచ్చారు మ్యామ్. చురిక. ఇది చాకుతో అన్నప్పుడు చురికేనా రాదా? చురిక అనేది స్త్రీలింగం అండి. సీత అనేది ఎలా వస్తుంది, మారుతుంది తృతీయలో? చురికయా, సీతయా. విభక్తి. ఓకే మేడం, అది విభక్తి వరకే లెక్క వేస్తున్నాము. స్త్రీలింగమా అని ఇవన్నీ అది చూడాలండి. అందుకే ఆయన అంత వెతికి ఎగ్జాంపుల్స్ రాసిస్తున్నారు, ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ అవుతుందని. ఒకటి ఏకవచనము, ఒకటేమో బహువచనము, ఒకటేమో స్త్రీలింగము, ఒకటి పుల్లింగము, అట్లా అన్ని ఇస్తున్నారు. అది గమనించండి ఈసారి నుంచి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. కర్తృయతి అనా అండి? ఏం చెప్పారు? కోస్తున్నది. కర్తయతి. చురికయా. చాకేన కాదు, చురికయా. పర్లేదు. నో ప్రాబ్లం. నెక్స్ట్ అండి. శాఖం అవుతుంది కదా మేడం? అవునండి. మహిళ శాఖాని కూరలను కదా. శాఖః అనేది పుల్లింగ పదం. ఓకే. నేను శాఖం నేను ఇది అనుకున్నానండి, పుంసకలింగం అనుకున్నా. శాఖాః, శాఖాన్.
కూరలను ద్వితీయ అది బహువచనంలో వాడాలి కదా, అవును ద్వితీయ మేడం. విభక్తిలో వాడాలి. షాకాన్ అవుతుంది. బేసిక్ గా మనం వెతుకుతుంటే నెట్ లో గానీ బుక్స్ లో గానీ కన్సిస్టెంట్ గా ఇది ఏ పుల్లింగం, ఇది స్త్రీలింగం, ఇది నపుంసకలింగం అని లేవండి. ఒక్కొక్క చోట వీళ్ళు ఇది పుల్లింగం అని ఇస్తారు, వేరే బుక్ లో చూస్తే అది స్త్రీలింగం అని ఇస్తారు. అలాంటి కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, మనం ఇంకా తెలుసుకోవాలి. ప్రస్తుతానికి మీరు ఏది చెప్పినా పర్వాలేదు, విభక్తులు కరెక్ట్ గా పెట్టారా లేదా అన్నది మాత్రం ఎక్కువ ఇంపార్టెంట్. తెలిసిన వాటికి మేడం ఒక డిక్షనరీలో అయితే గనక ఏ లింగం అనేది ఉన్నదండి క్లారిటీగా చూసుకుంటే గనక. ఓకే ఓకే, అంటే మీ దగ్గర ఫిజికల్ డిక్షనరీ ఉందా లేకపోతే ఆన్లైన్? సాంస్క్రిట్ డిక్షనరీ ఉంది, దానిలో చూస్తే ఉన్నాయి. వెరీ గుడ్, ఓకే అండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, టూల్ ఉపనేత్రం, చేతితో అంటే దేంతో రాస్తున్నాడు, చేతితో అంటే అక్కడ ఇన్స్ట్రుమెంట్ అలాగా ఆ పని జరగడానికి కారణం లాగా అన్నమాట. అంటే దాంతోనే చేస్తున్నాడు అని చెప్పే దానిలాగా మనం తృతీయ విభక్తి వాడాము కదా. ఇప్పుడు ఉపనేత్రం అంటే అది నపుంసకలింగమే కదండి, ఉపనేత్రం అన్నాం కదా. కళ్ళజోడు, కరెక్ట్. వృద్ధురాలు మాలతో జపమును చేస్తున్నది. మాలయా జపం కరోతి. ఉత్తమం. మాలయా, మాల, మాలతో, మాల అనేది స్త్రీలింగం. మ్యామ్ సీతయా లాగా మాలయా. ఓకే. వృద్ధురాల్ని స- కూడా వృద్ధురాల్ని వృద్ధా, స్త్రీలింగంలో వృద్ధా అనాలి, దీర్ఘం పెట్టాలి. వృద్ధ అనేది పుల్లింగము, వృద్ధ అనేది స్త్రీలింగము. పాము కొరలతో బుసకొడుతున్నది. దశతి. ఫణాయ దశతి. ఫణాభిహి కదా మేడం, కూరలతో కదా. ఫణాభిహి, ఫణా అన్నారు. స్త్రీలింగం. ఓకే, కరెక్ట్. ఒకసారి ఇది రిపీట్ చేయరా మ్యామ్? సర్పః ఫణాభిః దశతి. కోరలతో, ఫణ అంటే ఏకవచనము, కోరలతో అన్నాం కాబట్టి దాని బహువచనంలో వాడారు. దశతి అంటే బుసకొడుతుంది అన్నదానికి క్రియాపదం. దశయతీనా అండి, దశతీయేనా? దశతి అండి, నాకు అది అంతేనా? కొత్తగా ఉంది, ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఆహా. ఈయన సరే, రాశారు. ఓకే. ఆరక్షకః, ఆరక్షకుడు కొరడాతో కషా అట. కొరడా అంటే దొంగను కొడుతున్నాడు. కషాయ వస్తుంది. కషయం కాదండి, కషాయ. కషాయ, కషాయ. కరెక్ట్, కషయ. ఎవరో అంటే చిన్నగా వినిపిస్తుంది మాట, నాకు అర్థం కావట్లేదండి, మళ్ళీ చెప్పండి. ఆరక్షక కొరడేనా అనొచ్చా మరి? అదే కొరడా అంటే ఏదో తెలియదండి సంస్కృతంలో. కషేన కాదు, కషా అని దీర్ఘం ఇచ్చారు కాబట్టి అది స్త్రీలింగము. కషయా. కసయ దొంగ, దొంగను చోరం. చోరం దండతి, గతి శిక్షతి. తాడయతి. తాడయతి. కొడుతున్నాడు అంటే తాడయతి. ఆరక్షక ఆరక్షకః, ఆరక్షకః కాదు. ఆరక్షక కసయ కసాయ చోరాం సీతయా కషయా కసయ చోరం తాడయతి. ఓకే. దర్జీ సూదితో వస్త్రమును కుడుతున్నాడు. సూచికః శూచాయ వస్త్రం సిద్ధం. సూచాయ కాదు, సూచి. సూచి అనేది దీర్ఘం ఇవ్వాలి ఇక్కడ, అది టైపో. సూచి అంటే సూచ్యా.
స్త్రీలింగం అప్పుడు సూచి సూచ్య ప్లస్ యా సూచ్యా అవుతుంది. ఓకేనా? సీవ్యతి సౌచికః సూచ్యా వస్త్రమును వస్త్రం సీవ్యతి. సీభ్యతి. శీలత్ కాదా మేడం ఇది? సీభ్యతి. క్రియాపదం ఇచ్చారు కదండి, సార్ ఇచ్చిందే వాడుతున్నాను నేను కూడా. ఆ పీడిఎఫ్ లో ఏది ఉందో అది. ఓకే మేడం, చూడలే నేను. బాలిక చీపురితో ఊడుస్తున్నది. చీపురుతో బాలిక సమ్మార్జయ సమ్మార్జనీ సమ్మార్జయతి. మార్జయతి కాదండి, ఇక్కడ మేడం సమ్మార్జ్య అనేది ఉపసర్గ ఉంది, అది సమ్ అనేది ఏమన్నా మార్జని సమ్మార్జని అంటే సమ్మార్జన్యా మార్జయతి. నేను సమ్మార్జ్య అని రాశాను, అది ఉపసర్గ అనుకొని సమ్మార్జన్య అని రాయాలా? నా నా సమ్మార్జన్యా సమ్మార్జన్య. ఓకే. ఉపసర్గలు పెడితే మనకి లెప్ప ప్రత్యయం అనేది ఎప్పుడు వస్తుంది? గత్వా అని చెప్పినప్పుడు. అంతేగాని ఇక్కడ మనం విభక్తిని మార్చినప్పుడు వస్తుంది రాదు అన్నది నాకు ఐడియా లేదండి, అది మేము ఎక్కడా చూడలేదు. సో ఉపసర్గ కాన్సెప్ట్ ప్రస్తుతానికి ఇక్కడ తీసేయచ్చు. ఓకేనా? క్రియాపదాలలో ఎప్పుడైనా ఉపసర్గ వచ్చిందా లేదా అన్నది మనం గచ్చతి నయతి పఠతి ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఆ గచ్చతికి ఆగచ్చతి అని వచ్చిందా, ప్రతిగచ్చతి అని వచ్చిందా, అనుగచ్చతి అని వచ్చిందా, అప్పుడు అవి ఉపసర్గలు అన్నమాట. ఓకేనా? సంగచ్చతి కూడా, సమ్ అనేది కూడా ఉపసర్గ కలిగింది. కానీ మనము శబ్దాలకి ఉపసర్గలు ఉన్నాయా లేదా అనేది ఇంకా దాని వరకు వెళ్ళలేదు. సో మనము క్రియాపదాలకి అంటే ధాతువులకి ఉపసర్గలు ఉన్నాయా లేదా అన్నది మాత్రం చెక్ చేయండి. మనం ఒకటే ప్రత్యయం నేర్చుకున్నాము ఉపసర్గలతో. ఇప్పుడు సమ్మార్జన ఏంటి? ఉపసర్గ కాదు కదా, అలాంటప్పుడు మరి ఇక్కడ ఏం రాస్తాము? సమ్మార్జన్యా. పార్వతీ అనే దానికి పార్వత్యా అని వస్తుంది కదా, అలాగనమాట. తోడంతో అది. అవును, కరెక్ట్. గృహిణి బిచ్చగాడి కొరకు ధనమును ఇస్తుంది. చెప్తున్నారు ఎవరన్నా? గృహిణి భిక్షుకేభ్యః ధనం దదాతి. ధనం ధావతి. ధావతి అంటే పరిగెట్టడం అండి. దదాతి సారీ యచ్చతి కూడా చెప్పచ్చు. గృహిణి భిక్షుకయా భిక్షుకాయ ధనం యచ్చతి. ఇది ఇస్తోంది అని పెట్టుకోండి, వర్తమాన కాలంలో జరుగుతోంది అన్నట్టు. కర్ణుడు ఇంద్రుని కొరకు కవచకుండలం ఇస్తున్నాడు. కర్ణః ఇంద్రుకాయ ఇంద్రేభ్యః ఇంద్రాయ అండి. ఎందుకు అన్నిటికీ బహువచనం పెడుతున్నారు? ఇంద్రాయ కొరకు అక్కడ అవును, కొరకు కూడా ఏకవచనం ఉంది బహువచనం ఉంది కదా. అక్కడ ఏకవచనం ఉందా బహువచనం ఉందా అని చూడండి, గమనించాలి. వచనం వలన ఆ శబ్దం వలన మారుతుంది కదా, వచనం కూడా మనము కన్సిడర్ చేయాలి. ఓకే. గృహిణి బిచ్చగాడి కొరకు ధనం ఇస్తున్నది. భిక్షుకాయ ధనం ఇచ్చతి. ఇంద్రాయ ఇచ్చతి కాదండి, యచ్చతి. ఆచార్యుని కొరకు అంటే ఆచార్యాయ అంటారా మేడం? ఆచార్య అన్నారు కదా పుల్లింగం, కాబట్టి ఆచార్యాయ గురుదక్షిణాం యచ్చతి దదాతి. జనని ఒకసారి వేరే వాళ్ళని చెప్పనివ్వండి. తల్లి బాలకుని కొరకు పాలిస్తోంది. బాలకుని కొరకు. జనని బాలకాయ దుగ్ధం పిబతి.
యచ్చతి దదాతి. దదాతి. ఉత్తమం. నెక్స్ట్, ఇప్పటిదాకా ఎవరన్నా చెప్తున్నారా? ఓన్లీ చెప్పిన వాళ్ళే రిపీట్ చేస్తున్నారా? కవచం కుండలం అన్నప్పుడు కవచం తథా కుండలం అంటాము. ఉత్త రెండు పక్క పక్కన కామా పెట్టి రాసేస్తామా అండి? అలా కాదు, సమస్త పదంలాగా కవచ కుండలం అని రాసేయండి. ఓకేనా? నెక్స్ట్, అన్న చెల్లెలి కొరకు బహుమానమును ఇస్తున్నాడు. అగ్రజ అగ్రజ అనుజాయై అగ్రజః అగ్రజః. కరెక్ట్. అగ్రజః అనుజాయ అనుజాయ ఉపహారం అనుజాయ కాదండి. అనుజాయై ఉపహారం దదాతి దదతి దదతి ఉపహారం దదాతి. దదాతి. దదతి అంటే బహువచనం. దదాతి. దదాతి. తల్లి పుత్రుడి కొరకు లడ్డూను ఇస్తున్నది. పుత్రకాయ మోదకం దదాతి. పుత్రకః అనేది ఏమన్నా ఉందా? పుత్రేభ్యః పుత్రాయ పుత్రాయ ఇక్కడ ఒక పుత్రుడు అండి. ఫస్ట్ ఏకవచనం. పుత్రేభ్యః ఒక్కసారి వినండి. పుత్రాయ, పుత్రః అనేది మనకి శబ్దం. పుత్రః అంటే ఏకవచనంలో పుత్రాయ అవుతుంది. అదే బహువచనం అయితే పుత్రేభ్యః అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏకవచనం ఉంది 16వ దానిలో. ఏకవచనం చెప్పండి ఫస్ట్. మాతా పుత్రాయ మోదకం దదాతి. మాతా అంబా జనని. ఓకే. శిక్షకుడు విద్యార్థినికి కలమును ఇస్తున్నాడు. శిక్షకః విద్యార్థినీం విద్యార్థిని అంటే ఛాత్ర శబ్దం వాడండి ప్రస్తుతానికి. ఛాత్రాయై అధ్యాపకః శిక్షకః ఛాత్రాయై లేఖనీం యచ్చతి దదాతి. ఓకే. రాజు బిచ్చగాళ్ళందరి కొరకు భిక్షను ఇస్తున్నాడు. నృపః భిక్షకేభ్యః అనొచ్చా మేడం? కరెక్ట్. నృపః భిక్షం దదాతి. భిక్షాం దదాతి. భిక్షాం దదాతి. అదేగా. తల్లి ఆ పుత్రులందరికీ లడ్డూలను ఇస్తున్నది. జనని పుత్రకాం జనని పుత్రేభ్యః పుత్రేభ్యః మోదకాన్ యచ్చతి. దదాతి యచ్చతి. ఓకే. మోదకాం దదాతి. ఓకే. మోదకాన్ రావాలి. బహువచనం అది మీరు పుల్లింగంగా మోదకః తీసుకుంటే, మోదకం తీసుకుంటే మోదకాని దదాతి. మోదకాని చెప్పాలి మేడం. లడ్డూలను అంటే మోదకాని. అదే మనము ఎలా పుల్లింగంగా తీసుకుంటున్నామా స్త్రీలింగంగా తీసుకుంటున్నామా అన్న దాన్ని బట్టి మీరు కరెక్ట్ గా రాయండి మ్యాచ్ చేసి. అంటే మీరు పుల్లింగంగా తీసుకొని నపుంసకలింగంది రాయొద్దు, నపుంసకలింగంగా తీసుకుని పుల్లింగంగా రాయొద్దు. మీరు మోదకః తీసుకున్నారా మోదకం తీసుకున్నారా అనేది గమనించండి. ఈ గ్రామం, గ్రామః, మోదకం, మోదకః అలాంటి ఇన్కన్సిస్టెన్సీ అంటే నపుంసకలింగంలోనూ ఇస్తున్నాడు, లేకపోతే పుల్లింగంలో కూడా ఇస్తున్నాడు. ఇలాంటివి కొన్ని అన్ని కాదు, చాలా వాటికి క్లారిటీ ఉంది, కొన్నిటికి మాత్రం ఇలా ఉంది. కాబట్టి అది గమనించండి. ఓకేనా? నెక్స్ట్, తల్లి బాలికలందరికీ పండ్లను ఇస్తోంది. అంబా బాలికాభ్యః ఫలాని దదాతి. నెక్స్ట్, తల్లి నా కొరకు చీరను ఇస్తున్నది. జనని మాత మహ్యం శాటికాః యచ్చతి. శాటికాం దదాతి, శాటికాం యచ్చతి. చీరలను అన్నప్పుడు శాటికాః రావాలి.
ఓకేనా? చీరలను కదా చెప్పారు ఇక్కడ. చీరను అనుకుంటా కదా. నేను చీరలను సరేనండి. మేడం నా చీరలను కొరకు శాటికాహ కరెక్ట్. నా కొరకు అంటే మమ ఏ చెప్పకూడదా మేడం? మహ్యం అండి. నా కొరకు అంటే మహ్యం. మమాయై అంటే మమ అంటే ఏమిటి? నేను నన్ను నన్ను నా కొరకు కాదు. మమ అంటే నా యొక్క. మహ్యం. ఓకే. నా యొక్క చీరలకి అని అలా రాదు కదా. అలా వేరే విభక్తుల్ని ఇక్కడ వాడడానికి మళ్ళీ మీరేం చేస్తున్నారు, వేరే విభక్తిలో తీసుకొచ్చి దానికి ఇంకో విభక్తి యాడ్ చేస్తున్నారు. అలా ఏముండదు. సో మనకి ఎలా నేర్చుకోవాలో అలాగే మనం ఇంకా గుర్తు పెట్టుకోవాల్సిందే, తప్పదు. ఓకే, నెక్స్ట్. అన్నయ్య నీ కొరకు పండ్లను ఇస్తున్నాడు. అగ్రజః తుభ్యం ఫలాని దదాతి. ఫలాని దదాతి. ఓకే. అమ్మ మా కొరకు, మా అందరి కొరకు వస్త్రాలను కొన్నది. వేరే వాళ్ళు చెప్పని అండి, అస్సలు చెప్పని వాళ్ళ మాటలు వినిపించట్లేదు. చెప్పండి. జననీ అస్మభ్యం వస్త్రాన్ని క్రీణాతి. ఎవరండి? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పరా, ఒకసారి రిపీట్ చేయరా? జననీ. ఓకే. అస్మభ్యః వస్త్రాన్ని క్రీణాతి. అస్మభ్యః కాదండి, అస్మభ్యం కదా. అస్మభ్యం. అస్మాభ్యం అండి, అస్మభ్యం అండి. అస్మభ్య కాదు, స్మా ఉండదు. అస్మభ్యం, యుష్మభ్యం. దీనికి దీర్ఘాలు ఉండవు. అస్మభ్యం, యుష్మభ్యం అనొచ్చు కదండి. వస్త్రః కదా, వస్త్రాన్ వస్త్రములను. వస్త్రాణి నపుంసకలింగం, వస్త్రం అనేది. వస్త్రం, వస్త్రాణి బహువచనం. ఓకేనా? నెక్స్ట్. క్రీణాతికి ఏం చెప్పారు? కొన్నది ఏం చెప్పారండి? క్రీణాతి. ఉత్తమం. నెక్స్ట్. నాన్న మీ అందరి కొరకు తీపి అన్నమును తెచ్చాడు. చెప్పాలి, కొంచెం త్వరగా చెప్తే కంప్లీట్ చేసేద్దాం. జనకః యుష్మభ్యం మిష్టాన్నం ఆనయతి. వెరీ గుడ్. అర్థమైందండి? జనకః మీ అందరి కొరకు అంటే యుష్మభ్యం తీపి అన్నమును, మిష్టాన్నం ఆనయతి. జనకః తెచ్చాడు కాబట్టి ఇక్కడ ఆనయతి. కర్త ఎవరు? జనకః. కాబట్టి కర్తను బట్టి క్రియాపదం వచ్చింది, ఆనయతి. ఓకేనా? అక్కయ్య మీకోసం, మీ అందరి కోసం ఆభరణాలను తెచ్చింది. అగ్రజ యుష్మభ్యం ఆభరణాన్ని ఆనయతి. ఓకే. ఓకేనా? అందరికీ డౌట్స్ క్లారిఫై అయ్యా? ఇందులో ఏమైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? అందరూ ఒకటి యదా తదా యది తర్హి ఇవి మనం షష్ఠి సప్తమి విభక్తులు కూడా, పంచమి షష్ఠి సప్తమి నేర్చుకున్న తర్వాత ఎక్సర్సైజెస్ చేద్దాము. ప్రస్తుతానికి నేను ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది ఒక్కొక్క దాని గురించి చెప్తాను ఈ 4 weeks లో. ఆ విభక్తులన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి అన్నిటికీ ఎగ్జాంపుల్స్ చేద్దామండి. ఓకేనా? ఓకే మేడం. రెండు వాడచ్చు కదా, అక్కయ్య అనేదానికి అనుజ, అగ్రజ రెండు వాడచ్చు. అక్క అంటే అగ్రజ, అనుజ అంటే చెల్లెలు కదా. ఓకే ఓకే, కరెక్ట్. ఆభరణాన్ని కదా మ్యామ్ అది. అవునండి, చాలా ఆభరణాలు అన్నట్టే చెప్పారు కదా, ఆభరణాని. సార్ రెండు ఇచ్చారు మేడం. ఓకేనా? మీకోసం, మీ సారీ, అందరి కోసం రెండు ఇచ్చారు. తుభ్యం, యుష్మభ్యం. మీకోసం అన్నప్పుడు ఇక్కడ మనము నీ కోసం అని ఇండివిజువల్ గా ఎలా తీసుకుంటాం? మీకోసం అంటే అంటే మరి గౌరవవాచకంగా చెప్పాలి అంటే భవత్యై అని చెప్పాలి. ఓకేనా?
అక్కడ మీ అందరి కోసం అన్నప్పుడు ఇంకా రెస్పెక్ట్ ఉండదు కదా మేడం, ప్లూరలే కదా. ఏంటండి? అంటే రెస్పెక్ట్ అందరి కోసం ఇవ్వచ్చు అన్నప్పుడు మీకోసం అంటే మీ అందరి రెండు కోసం రకాలుగా కాదండి, చెప్పాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను గోవిందులూరు గారికి, మీ ఆ, అక్కయ్య మీకోసం తీసుకొచ్చింది అని, అంటే మీ ఒక్కరి కోసం తెచ్చింది అని నేను గౌరవ వాచకంలో చెప్తున్నాను. అవును మేడం. లేదు ఇక్కడ అంటే కానీ మీ అందరి కదా అంటున్నా యుష్మాభ్యం. ఆయన మీకోసం అంటే రెస్పెక్ట్ తో ఏకవచనంలో తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. అప్పుడు తుభ్యం వస్తుంది, నీ కోసం అనాలి అన్నమాట. ఓకే. కానీ అది విత్ దాకా రెస్పెక్ట్ చెప్తున్నాము కాబట్టి మీకోసం అంటే భవత్యై. అర్థమైందా? ఓకే మేడం. హా. మీ అందరి కోసం అన్నప్పుడు అది బహువచనం, అప్పుడు మధ్యమ పురుషాలు బహువచనంలోకి వెళ్ళండి. అదంత కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రస్తుతానికి తుభ్యం రాయొద్దు, మీ అందరి కోసం అనే కన్సిడర్ చేయండి. ఓకేనా? ఓకే యుష్మాభ్యం. ఓకే మేడం. యుష్మభ్యం. ఓకే అండి. ఓకే, సరేనండి, ఇంకా కన్క్లూడ్ చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలిసినప్పుడు పంచమీ విభక్తి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే అండి. ఓకే. పునర్మిలమహ అండి. చతుర్థిలో విభక్తిలో ఇవి ప్రాక్టీస్ మాత్రం బాగా చేసుకోండి. ఏది గుర్తొచ్చినా మీరు జస్ట్ సెంటెన్సెస్ రాస్తూ ఉండండి. వాటిని అన్నిటినీ, అంటే నీ కోసం పండు తెచ్చాను, నీ కోసం పుస్తకం తెచ్చాను, నా కోసం పండు తెచ్చావు, లేకపోతే అతడి కోసం తీసుకొచ్చాను, అతడికి ఇచ్చాను, అట్లాంటివి మనం ఇంట్లో రెగ్యులర్ గా వాడే వాటికి జస్ట్ ఎగ్జాంపుల్స్ పెట్టుకొని, ఇక్కడ తస్మై వస్తుంది, ఇక్కడ తస్యై వస్తుంది, నమః వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదే చతుర్థి విభక్తే వాడాలి. రామాయ నమః, తస్మై నమః, తస్యై నమః, అట్లా మీరు రిపీట్ చేసుకుంటూ వీలైతే రాయండి ఎగ్జాంపుల్స్. దాని తెలుగు వర్షన్ ఏంటి అన్నది కూడా రాయండి. మీరు పుత్రుడి కోసం డ్రెస్ తెచ్చారు, మీరు పుత్రిక కోసం చీర తెచ్చారు, ఇట్లా ఏదో ఒకటి ఊహించుకుని రాస్తూ ఉండండి. నేను 1-2 days లో మీకు ప్రశ్నావళి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనండి? మ్యామ్ ఇక్కడ యుష్మాభ్యం వాడాలా లేకపోతే భవతిభ్యః వాడాలా మ్యామ్? ఇక్కడ అగ్రజ యుష్మాభ్యం ఆభరణాన్ని ఆనయతి. అదేనండి, ప్రస్తుతం భవతి దగ్గరికి వెళ్ళకండి. ఓకే, యుష్మాభ్యం రైట్ కదా మ్యామ్? వినిపించట్లేదు మేడం. అక్కడ ప్రస్తుతానికి యుష్మాభ్యం వాడాలి కదండి.